సార్ ఆరోగ్యశ్రీ గ్రహణం సామాన్యులకు భారీ షాక్. చాలా ఆసక్తికరంగా లేదా ఆందోళనకరంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ చేయలేము అని చేతులు ఎత్తేసి మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మేమేం చేయలేకపోతున్నాము అని. ఇప్పుడు తెలంగాణలోనేమో స్కూళ్ళకు కాలేజీలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు, 23 నుంచి మేము సమ్మె చేస్తాము అంటే ఉప ముఖ్యమంత్రి ఆయన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చర్చలు అవన్నీ కూడా జరిపి మొత్తానికి సమ్మె విరమించారు. ఇప్పుడు మేము చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు మాకు ఆరోగ్యశ్రీకి మాకు బిల్లులు ఏమీ రావట్లేదు, ఇలా అయితే మేము చేయలేమని. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంకోటి. ఆంధ్రప్రదేశ్లో ఏంటి, ఇప్పుడు కొత్తగా కట్టే కాలేజీలు, మెడికల్ కాలేజీలు పీపీపీలో పెట్టాలని, దాంతోపాటు ఆరోగ్యశ్రీ ట్రస్టును కూడా ప్రైవేట్కి అప్పగించాలని నిర్ణయం చేశారు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో బకాయిలు పడిపోయాయి కాబట్టి మేము చేయలేమని ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. ఇంకోటి కూడా విచారకరంగా, ఆ తురకపాలెం అనే దగ్గర ఒక అంతుపట్టని ఒక వ్యాధి, విజయవాడ శ్రీ రాజరాజేశ్వరిపేటలో డయేరియా, వరుసగా ఒక 3-4 రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు విజయవాడ పరిసరాలను చుట్టుముడుతున్న ఒక పరిస్థితి. వీటన్నిటికీ ఆరోగ్య రంగం మీద మరింత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూడా నిన్న కలెక్టర్ల సమావేశంలో డయేరియాను అరికట్టడంలో కొంత అధికారుల వైఫల్యం ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెవరు చంద్రబాబే అసంతృప్తి వ్యక్తం చేశారంటే ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. సో ఆరోగ్యాల మీద, ఆరోగ్య రక్షణ మీద శ్రద్ధ పెట్టాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది. మరి ఆర్థికంగా చాలా బాగుంది, అభివృద్ధి అది ఇది అంటున్నప్పుడు ముందు దానికి ఎందుకు కేటాయించట్లేదు తెలియదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఇంకో పెద్ద సమస్య ఉంది. రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు ఆరోగ్యశ్రీ ఆయనే కదా, అప్పటి నుంచి చర్చలో అడిగేవాళ్ళం, నేనే చాలాసార్లు అడిగాను. ఇప్పుడు 1000 కోట్లు తీసుకెళ్ళి ఆ కార్పొరేట్ ఆసుపత్రులకు పెట్టే బదులు ఆ డబ్బులతో ప్రభుత్వ ఆసుపత్రులను మీరు అభివృద్ధి చేస్తే ఎంతమందికి పేదలకు అది అందుబాటులో ఉంటుంది. అక్కడికి వెళ్తే నేను చాలా ఆసుపత్రులకు వెళ్తాను, 2 రకాల ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా ఆరోగ్యశ్రీ కింద వెళ్ళిన వాళ్ళకు వేరే ఒక పక్కన వేరే వాళ్ళకి ఏమి ఉండవు. కాబట్టి వీటిని పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల సమస్య ఇలా ఉంటే అచ్చంగా ఆరోగ్యశ్రీ మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తే రేపు ఇంకెలాంటి పరిణామాలు వస్తాయో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. మరి చంద్రబాబు కానీ రేవంత్ రెడ్డి కానీ ఏం చేస్తారో. హైదరాబాద్లో కొంచెం ఎక్కువ అనుకోండి, హైదరాబాద్ కొంచెం హెల్త్ టూరిజానికి కూడా పెట్టింది పేరు కాబట్టి.